హాయ్ హలో వెల్కమ్ టు నేను తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ్. సో కొద్ది రోజుల నుంచి బంగారం రేట్లు అనేది ఏ విధంగా పడిపోతూ వస్తుందో, పసిడి ఏ విధంగా తగ్గుముఖం పడుతుందో మనందరం కూడా చూస్తున్నాను. సో ఈ రోజు కూడా అదే గంటల వ్యవధిలో 2 సార్లు కూడా దాదాపు తగ్గినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఒక్కసారి మనం డీటెయిల్ చూసినట్లయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై దాదాపు 2460 రూపాయలు తగ్గి 1,20,820 రూపాయలకైతే చేరుకుందని కూడా చెప్పుకుంటున్నారు. సో అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర దాదాపు 2,250 రూపాయలు తగ్గి ఇక 1,10,750 రూపాయలుగా చేరుకుంది. సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే అంటే హై రేంజ్కి వెళ్ళినప్పుడు 1,30,000 రూపాయలు కూడా దాటిన బంగారం ఇప్పుడు వచ్చేసరికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,10,000 అంటే దాదాపుగా 20,000 రూపాయలు తగ్గింది. 20,000 రూపాయలు గత వారం రోజుల్లో తగ్గిందంటే ఇది మామూలు మాట కూడా కాదు. బంగారపు ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ విశ్లేషకులు అంటున్నారో సో ఇది ఇంకా తగ్గిద్ది, లక్షలో తగ్గిపోయి దాదాపు ఒక 70,000 లేదా నియర్ బై 60 నుంచి 70,000 రూపాయల వరకు కూడా వచ్చిద్ది. ఇది చాలా తగ్గుముఖం పడుతుంది అంటూ కూడా ఇటు పక్క రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడే కొనొద్దు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇంకా తగ్గుముఖం పట్టిద్ది అంటున్నారు. సో దీని అంతటికి కారణం మనం కూడా తెలుసు. ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇండియాతో మేము కలిసి ఉండటానికి ట్రేడింగ్ మొత్తాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాము అని చేసిన వ్యాఖ్యలు దీని ప్రభావం దీని మీద పడిందని కూడా చెప్తున్నారు. సో వర్తకం అనేది ఇటు భారతదేశంతో మేము కలిసి ఉండేందుకు కూడా ముందడుగు వేస్తున్నామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కానీ ఇదంతా తగ్గుతుందని కూడా చెప్తున్నారు. ఇక వెండి ధరకు వచ్చేసరికి దాదాపు నియర్ బై ఒక 2 లక్షల వరకు నియర్ బై అంటే రమరమిగా 2 లక్షల రూపాయల వరకు కూడా వెళ్ళిన వెండి ధర ప్రస్తుతం వచ్చేసరికి తగ్గుముఖం పడుతూ ఇవాళ ఒక్కరోజే కేవలం 5,000 రూపాయలు వెండి తగ్గిందంటే హిస్టరీ రికార్డ్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. సో 1 కేజీ వెండి ధర దాదాపు 1,65,000 రూపాయలకైతే చేరుకుంది ప్రస్తుతానికి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే వెండి ధర దాదాపు ఈ ఒక్క రోజులోనే 5,000 రూపాయలు తగ్గిందంటే దాదాపు ఇప్పుడు 1,65,000 రూపాయలకు చేరుకుందంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ మ్యాటర్. సో ఇది ఖచ్చితంగా పసిడి ప్రేమికులను ప్రేరేపితం చేసిన ఒక అంశంగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బంగారాన్ని కొనాలనుకుంటున్నారో 1,20,000 రూపాయలకైతే ఈ యొక్క 24 క్యారెట్ల బంగారం, 1,10,000 రూపాయలకేమో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అయితే చేరింది. సో ఈ యొక్క ట్రంప్ వ్యాఖ్యలు మళ్ళీ ఇంకొకసారి ట్రంప్ ఎలాంటి రకమైన వ్యాఖ్యలు చేస్తారో, ఎలాంటి ప్రకటన ఇస్తారో అప్పటి వరకు కూడా ఇది ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ట్రంప్ ఇంకొంచెం నెగిటివ్గా భారతదేశం మీద మాట్లాడితే ఈ యొక్క మళ్ళీ హైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ మళ్ళీ పాజిటివ్ మాట్లాడితే ఇంకా ఇప్పుడు తగ్గిన ఈ యొక్క 2,460 రూపాయలు ఎలాగైతే 2 సార్లు తగ్గిందో సో ఇది ఇంకా తగ్గుముఖం పట్టి దాదాపు ఒక 60,000 నుంచి 70,000 రూపాయలకు కూడా ఈ యొక్క బంగారపు ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టేందుకు కూడా చాలా అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా బంగారపు ధరలు, వెండి ధరలు తగ్గుముఖం పడుతుంటేనే పసిడి ప్రేమికులు ఎక్కువగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇటు స్టాక్ ఎక్స్చేంజ్ ఎలాగో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి అంటే స్థిమితంగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోకుండా ఇటు రియల్ ఎస్టేట్ మీద కాకుండా అటు స్టాక్ మార్కెట్ నిఫ్టీ అదేవిధంగా BSE NSE ఎవరైతే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ని పెట్టుబడులుగా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తగ్గి ఇప్పుడు బంగారం మీద పెట్టేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇంకా ఇటుపక్క రాజకీయ విశ్లేషకులు ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ విశ్లేషకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడే మీరు బంగారం కొనొద్దు, ఇంకా చాలా తగ్గుతూ ఉంది. చూసాం ఇప్పుడే మనం ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు తగ్గింది వెండి ధర కేజీ. సో ఇది ఇంకా తగ్గే అవకాశాలని మీరు ఎవరు కూడా ఇప్పుడే కొనొద్దు అంటూ కూడా చెప్తున్నారు. సో ఏది ఎప్పుడు ఎలా బంగారం ధర ఉంటుందో అయితే తెలియట్లేదు. సో దీపావళి రోజున బంపర్ ఆఫర్గా పసిడి ప్రేమికులను అయితే ఈ యొక్క పసిడి ఆనందింపచేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ప్రజెంట్ అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 2,400 రూపాయలు తగ్గి 1,20,820 రూపాయలకి చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి బంగారం 2,250 రూపాయలకి తగ్గి 1,10,750 రూపాయల దగ్గర అయితే స్థిమితంగా ఉంది. ఇక్కడ పక్క మనం చూసాము ఇటు వెండి ధర కూడా 5,000 రూపాయలు తగ్గి దాదాపు 1,65,000 రూపాయలకి అయితే చేరుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది వాళ్ళ యొక్క బంగారపు ధరలు. మరొక రోజు రేపటి బంగారం ధరల్లో మళ్ళీ రేపు మనం కలుసుకొని రేపు రోజున బంగారం ధరలు ఏ విధంగా ఉండేది, స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం.